మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందర గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక విషయాల్లో వీళ్ళకి కూడా ఎక్కువగా ఇబ్బందులు ఉండడము, తొందరపాటు నిర్ణయాలు, అలాగే వృత్తి ఉద్యోగ పరంగాలో కూడా కొంచెం ఒత్తిళ్ళు అనేవి కనబడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వ్యాపార పరంగా కూడా అక్కర్లేని చోట్ల డబ్బులు ఎక్కువగా పెట్టడము, అనవసరమైన చోట దానివల్ల ఆర్థిక పరంగా నష్టపోవడము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో మార్పులు, ప్రమోషన్లు ఇలాంటివి కూడా వస్తాయి. కానీ వచ్చినా కూడా కుటుంబానికి దూరంగా ఉండడము ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హతకు తగ్గ ఉద్యోగాలు అనేవి పొందలేకపోవడం అనేది జరుగుతుంది. అన్నింటిలో ఆటంకాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులు, లేకపోతే ప్రవర్తన వల్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, అనుకున్న అంటే అన్నదమ్ముల వల్ల కానీ అప్పచెల్లెళ్ళు కానీ మాట పడ్డాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా ఒక పని చేద్దామన్నా కూడా వాటికి ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపార పరంగా కూడా కాస్త ఒడిదుడుకులు ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపార విస్తరణ చేసేటప్పుడు అనుభవం యొక్క సలహాలు తీసుకోవడం మంచిది, లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా పనుల్లో ఆలస్యాలు, ఆటంకాలు కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కాస్త జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి. వివాహానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాలు, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే సంతాన విషయాల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులు, మాట వినకపోవడాలు ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, గొడవలకు దూరంగా ఉండడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండడం ద్వారా మాత్రమే ఈ యొక్క ఏదో గొడవల నుండి అంటే ఈ యొక్క ఏదైతే ఇతర వ్యాపకాలకి దూరంగా ఉంటేనే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద అన్ని రంగాల వాళ్ళకి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు పోవడం ద్వారా మాత్రమే మీకు కాస్త మీ ఏదైతే ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నారో దానికి అనుకూలంగా ఉంటుందే కానీ ఎవరో వచ్చి మనకు చేస్తారని కూర్చుంటే మాత్రం అవ్వవు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు కాస్త సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ మాసం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేస్తే సరిపోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వర ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనేవి విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి
ఈశ్వరుడు ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం. కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ, లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వరారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.